శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుని అవతారం ఎత్తడానికి కారణం తెలుసా? పూర్వం మహర్షులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో ఎవరు అత్యున్నతులు అని నిర్ణయించే బాధ్యత భృగు మహర్షికి అప్పగించారు. భృగు మహర్షి మొదటిగా బ్రహ్మదేవుణ్ణి కలవడానికి వెళ్లారు. బ్రహ్మదేవుడు తన సృష్టి పనుల్లో నిమగ్నమై మహర్షిని గమనించాడు. దాంతో మహర్షి కోపంతో బ్రహ్మదేవుణ్ణి నీకు భూలోకంలో పూజలు జరగవు అని శపించాడు. అందుకే భూమిపై బ్రహ్మదేవునికి కొన్ని మందిరాలు మాత్రమే ఉన్నాయి. తర్వాత భృగు మహర్షి శివుణ్ణి కలవడానికి వెళ్లారు. శివుడు పార్వతీదేవితో ఉండి మహర్షిని గమనించాడు. కోపంతో మహర్షి శివుడుని నీ పూజలు అడవి లేదా పర్వత ప్రాంతాల్లో మాత్రమే జరుగుతాయి అని శపించాడు. అందుకే శివుడి పూజలు తరచుగా సాధారణ ప్రాంతాల్లో జరగవు. చివరగా భృగు మహర్షి వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువుని కలిశారు. కానీ ఆ సమయంలో విష్ణువు లక్ష్మీదేవితో నిద్రిస్తున్నాడు. మహర్షి రాక గమనించకపోవడంతో విష్ణువును కోపంతో తన కాలుతో ఛాతిపై తన్నాడు. వెంటనే మహావిష్ణువు నిద్రలోంచి మేల్కొని క్షమాపణలు అడుగుతాడు. మహర్షి కోపం దారి తప్పి విష్ణువు క్షమాశీలత, సహనాన్ని గుర్తించి ఆయన్ను అత్యున్నత దేవుడిగా ప్రకటించాడు. అయితే ఈ సంఘటనలో లక్ష్మీదేవి తీవ్రంగా బాధపడ్డారు. నా ముందే నా భర్తపై ఇలా చేయడానికి ధైర్యం చేశారా అంటూ లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చేస్తారు. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చిన మహావిష్ణువు తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరించాడు. ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.